హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మధు స్మార్ట్ ట్యూటోరియల్. ఫ్రెండ్స్, ఇప్పుడు కొన్ని జనరల్ నాలెడ్జ్ బిట్స్ తెలుసుకుందాం. ఈ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఫస్ట్ వన్, జూలై 2025లో పశ్చిమ నావల్ కమాండ్ యొక్క కొత్త ఫ్లాగ్ ఆఫీసర్ కమాండ్ ఇన్ చీఫ్గా ఎవరు నియమితులయ్యారు? జవాబు, వైస్ అడ్మిరల్ కృష్ణ స్వామినాథన్. నెక్స్ట్ క్వశ్చన్, రామ్సర్ కన్వెన్షన్ ఆన్ వెట్లాండ్స్ యొక్క 15వ కాన్ఫరెన్స్ ఆఫ్ ది పార్టీస్ సిఓపి సమావేశం ఏ దేశంలో జరిగింది? జవాబు, జింబాబ్వే. నెక్స్ట్ క్వశ్చన్, బీహార్లోని రాజ్గిర్లో తొలిసారిగా ఆతిథ్యం ఇస్తున్న ఆసియా రగ్బీ అండర్-27 ఛాంపియన్షిప్ 2025 కోసం ఆవిష్కరించబడిన మస్కట్ పేరు ఏమిటి? జవాబు, అశోక. ఇటీవల 43వ లోకమాన్య తిలక్ జాతీయ అవార్డును ఎవరు అందుకున్నారు? జవాబు, నితిన్ గడ్కరీ. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశ అంతరిక్ష వీరుడు సుభాష్ శుక్లా గౌరవార్థం ఏ నగరంలో కొత్త రహదారికి తన పేరు పెట్టనున్నారు? జవాబు, లక్నో. ఏ దేశానికి యున్యోసా ప్రధానమంత్రిగా నియమితులయ్యారు? జవాబు, మయన్మార్. నెక్స్ట్, 2025-26 నుండి 2028-29 వరకు కేంద్ర మంత్రివర్గం ఆమోదించిన కేంద్ర రంగ పథకం గ్రాంట్ ఇన్ ఎయిడ్ టు ఎన్సిడిసి మొత్తం వ్యయం ఎంత? జవాబు, 2000 కోట్లు. నెక్స్ట్, భారతదేశం ఫిలిప్పీన్స్ దౌత్య సంబంధాల 75వ వార్షికోత్సవం సందర్భంగా ఆగస్టు 4 నుంచి 8 వరకు 2025 మధ్య ఎవరు భారతదేశాన్ని సందర్శించనున్నారు? జవాబు, ఫెర్డినాండ్ మార్కోస్. నెక్స్ట్, తెలంగాణ ప్రభుత్వం ఇటీవల 7600 మందికి పైగా పిల్లలను రక్షించిన దేశవ్యాప్త చొరవ పేరు ఏమిటి? జవాబు, ఆపరేషన్ ముస్కాన్ 11. నెక్స్ట్, బ్లూబర్డ్ కమ్యూనికేషన్ ఉపగ్రహాన్ని ఏ దేశం అభివృద్ధి చేసింది? జవాబు, యునైటెడ్ స్టేట్స్. నెక్స్ట్, 31 సంవత్సరాల వయసులో పర్వతారోహణ ప్రమాదంలో విషాదకరంగా మరణించిన లారా డాల్మిర్ ఏ క్రీడకు చెందిన అథ్లెట్? జవాబు, బయాథ్లాన్. నెక్స్ట్, ఏటా ఏ తేదీన క్లోవ్స్ సిండ్రోమ్ అవగాహన దినోత్సవాన్ని పాటిస్తారు? జవాబు, ఆగస్టు 3. నెక్స్ట్, 2025లో ఇజ్రాయిల్తో అన్ని రకాల ఆయుధ వ్యాపారాన్ని నిషేధించిన మొదటి యూరోపియన్ యూనియన్ దేశం ఏది? జవాబు, స్లోవేనియా. నెక్స్ట్, భారతదేశపు మొట్టమొదటి మేక్ ఇన్ ఇండియా గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ 1MW ఏ పోర్టులో ప్రారంభించబడింది? జవాబు, దీన్ దయాళ్ పోర్టు అథారిటీ, కాండ్లా. నెక్స్ట్, ఇటీవల కంట్రోలర్ జనరల్ ఆఫ్ డిఫెన్స్ అకౌంట్స్ CGDAగా ఎవరు బాధ్యతలు స్వీకరించారు? జవాబు, శ్రీ విశ్వజిత్ సహాయ్. నెక్స్ట్, 4వ ఆది కర్మయోగి ప్రాంతీయ ప్రక్రియ ప్రయోగశాల ఇటీవల ఏ నగరంలో ప్రారంభించబడింది? జవాబు, భువనేశ్వర్. నెక్స్ట్, PM మిత్ర పథకం కింద 2027-28 వరకు 7 సంవత్సరాల వ్యవధిలో 7 టెక్స్టైల్ పార్కుల అభివృద్ధికి ప్రభుత్వం కేటాయించిన మొత్తం ఆర్థిక వ్యయం ఎంత? జవాబు, 4445 కోట్లు. నెక్స్ట్, జూలై 2025కి భారతదేశం యొక్క స్థూల GST వసూళ్లు ఎంత? జవాబు, 1.96 lakhs crores. నెక్స్ట్, ప్రపంచ స్థాయిలో చేపల ఉత్పత్తిలో భారతదేశానికి ఏ స్థానం ఇవ్వబడింది? జవాబు, 2వది. నెక్స్ట్, ఇటీవల సౌదీ అరేబియాలో జరిగిన మొదటి చెస్ స్పోర్ట్స్ వరల్డ్ కప్ టైటిల్ను ఎవరు గెలుచుకున్నారు? జవాబు, మాగ్నస్ కార్ల్సన్. నెక్స్ట్, ఆప్నా ఘర్ అనే కార్యక్రమాన్ని ఎవరు ప్రారంభించారు? జవాబు, పెట్రోలియం మరియు సహజ వాయు మంత్రిత్వ శాఖ. నెక్స్ట్, ఆగస్టు 2, 2025న శ్రీ పింగళి వెంకయ్య ఎన్నవ జయంతిని నిర్వహించారు?
జవాబు 149వ జయంతి. నెక్స్ట్, జూలై 2025లో భారతదేశం అంతటా ఎన్ని యూపీఐ లావాదేవీలు నమోదయ్యాయి? జవాబు 19.47 బిలియన్. నెక్స్ట్ వన్, సప్తసూర్ 7 నేషన్ 1 రాగం అనే మొదటి బిమ్స్టెక్ సాంప్రదాయ సంగీత ఉత్సవం ఏ నగరంలో నిర్వహించబడింది? జవాబు న్యూఢిల్లీ. నెక్స్ట్, 15వ ఆర్థిక సంఘం కాలంలో 2021-22 నుండి 2025-26 వరకు పిఎంకేఎస్వై కీలక రంగాలను బలోపేతం చేయడానికి ఎంత అదనపు మొత్తాన్ని కేటాయించారు? జవాబు 1920 కోట్లు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అదేవిధంగా ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది.